ఇప్పుడు నేను చూపిస్తున్నది ఆంధ్రజ్యోతి దినపత్రిక సార్ ఒక వారం 10 రోజుల క్రితం. ఎందుకంటే కాదు చంద్రబాబు నాయుడు గారికి బాకా ఊదే పత్రికనో చంద్రబాబు నాయుడు గారి సొంత పత్రికనో ఎల్లో మీడియా అని అంటారు కదా పాపం. ఆయన కూడా అప్పుడప్పుడు కొన్ని వార్తలు నిజం రాస్తారు, లేకపోతే రైతుల గోడు తగులుతుంది అనుకున్నారో ఏమో. చూడండి ఎందుకంటే ఏమన్నాను, మాత్రమే కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి కోసం నడిచేటటువంటి పత్రికల్లో కూడా ఇలాంటి వార్తలు వస్తున్నాయి అనేది. ఏం రాశారో ఒకసారి చంద్రశేఖర్ గారు. 2016 మే నెలలో అధికారులు చెప్పిన ప్రకారం, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం, ఇది వార్త ప్రకారం, మళ్ళీ రాజధాని ప్రాంతంలో గ్రామాల వారీగా రిటర్నబుల్ ప్లాట్స్కు లేఅవుట్లు వేయాలి, లేఅవుట్లలో మట్టి పోసి లెవెలింగ్ చేయాలి, సరిహద్దు రాళ్లు పాతి ఏ ప్లాట్లు ఎవరివో ప్రత్యక్షంగా చూపించాలి, ఆ తర్వాత విద్యుత్ సదుపాయం కల్పించాలి, అంతర్గత రహదారులు నిర్మించాలి, నీటి వసతి కల్పించాలి, డ్రైనేజీ ఏర్పాటు చేయాలి. ఇది సిఆర్డీఏ రైతుల దగ్గర ప్లాట్స్ తీసుకున్నప్పుడు, వాళ్ళ భూములు తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ కోసం ఇచ్చినటువంటి హామీ. 2016లో ప్రామిస్ చేస్తే 2018కే ఇవ్వలేదు. కూటమి వచ్చి 15 నెలలైన ప్లాట్లకు పాట్లే. సీఎం దృష్టి సారించాలి. రైతులందరూ గోడు వెళ్ళబోసుకుంటున్నారు, ఏడుస్తున్నారంటే రైతుల ఏడుపును కూడా ఇందులో ప్రచురించారు సార్. ఎందుకు ఇవ్వరు? ఎవరు అడగరనా? అడిగిన వాళ్ళపైన వేరే వ్యతిరేక ముద్ర వేస్తారు. ఇప్పుడు మీరు గట్టిగా క్వశ్చన్ చేస్తే మీరు అమరావతికి వ్యతిరేకం అంటారు. సార్, అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతుల సంఖ్య 28,390 మంది రైతులు. ఈ రైతులకి డెవలప్ చేసినటువంటి భూమి ఎక్కడో ఎవరు చూపించారు? రైతు ఎలా అడగాలి? నా భూమి నాకు ఇవ్వండి అని ఎవరిని అడగాలి? ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడిగేటటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎలా ఉంటుంది? ఎక్కడుంటుంది? కాబట్టి ఇది ఒక పెద్ద స్కామ్. రైతుల్ని మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆడినటువంటి తెరచాటు నాటకానికి ఇవాళ ప్రత్యక్ష సాక్ష్యం ఇది. అమరావతి చెప్పబోతే సిఆర్డీఏ చైర్మన్ కి బాధ్యత లేదా సార్? సిఆర్డీఏ నిజంగా పనిచేస్తే 5 సంవత్సరాలు ఏం గాడిదల గుడ్డి గుర్రాల పళ్ళు దోమారా వాళ్ళు? 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి రాష్ట్రానికి 1,50,000 కోట్ల రూపాయలతోటి రాజధాని నిర్మిస్తామని చెప్పటమే ఒక బూతు కదా. ఎన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఆ రాజధాని కట్టాలంటే? ఈ విధంగా పోతే ఎన్ని వేల సంవత్సరాలు? నేను అడుగుతున్న వేల సంవత్సరాలు, ఎన్ని వందలు కాదు. అంటే దాదాపుగా 10 సంవత్సరాలు మనకున్నటువంటి హైదరాబాద్ కామన్ క్యాపిటల్ మనం వదులుకున్నాం, లేకుండా పోయింది. ఇవాళ మనకు క్యాపిటల్ ఎక్కడ అంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. 2 బిల్డింగులు కట్టి ఇంకొక 2 బిల్డింగులు కడుతున్నారు. ఆ 2 బిల్డింగులు ఏంటి అంటే, ఒకటి సచివాలయం, 2 హైకోర్టు. ఇంకొక 2 బిల్డింగులు ఏంటి అంటే, ఒకటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, రెండవది పవన్ కళ్యాణ్ గారి ఇల్లు, విత్ హెలికాప్టర్స్ సదుపాయంతో, హెలిప్యాడ్ సదుపాయంతో. ఇది తాడేపల్లిలో మీరు కట్టుకున్నటువంటి ప్యాలెస్ కంటే పెద్దది అని కట్టుకుంటారు సార్. మేము కట్టినటువంటి ప్యాలెస్, వారు చెప్పేటటువంటి ప్యాలెస్ ఎకరంలో మా పార్టీ ఆఫీస్, మా అధ్యక్షులు వారి ఇల్లు ఎకరంలో అంటే అరెకరంలో కూడా అరెకరం కన్నా తక్కువ మా అధ్యక్షులు వారి బిల్డింగ్. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎంత ఉందండి అక్కడ? ఒకసారి వెళ్ళి చూడండి. దాదాపుగా 7 ఎకరాల విస్తీర్ణంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది అక్కడ. అది ప్యాలెస్ కదా మరి, పూరిగుడి సార్. అది విజన్ తెలిసిన వాళ్ళకి తెలుసు. ఏదో ఇల్లు కట్టుకుంటున్నాను, దాన్నే విజన్ అంటారు. విజన్ అని మనం నమ్మాలి, విజన్ అని మన మీద ముద్ర వేస్తారు. ఇంకేమన్నా మాట్లాడితే కేసులు పెడతారు, జాగ్రత్త మీరు మళ్ళీ. ఓకే. సో 7 ఎకరాల భూమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఏమో పేద ఆఫీస్, అరెకరంలో ఉన్నటువంటి మా ఆఫీస్ ఏమో ప్యాలెస్. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన ఇక్కడే ఎన్టీఆర్ భవన్ అని ఉంటుంది. అది స్వచ్ఛంద సంస్థకి తీసుకున్నటువంటి భూమి, దానిలో నిర్వహించేది రాజకీయ కార్యకలాపాలు. దానికి ట్రస్ట్ అని పేరు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అని. అంటే మోసాలు అనేది మొదటి నుంచి అలవాటు వీరికి. ఏ జిల్లాలోకి పోయినా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఒకటి ఉంటుంది, దానికి కనీసం ఎకరానికి తగ్గకుండా భూమి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఆఫీసే అరెకరంలో ఉంటుంది. సో మరి అలాంటి విషయాలను కూడా పక్కదారి పట్టిస్తున్నటువంటి వీళ్ళు ప్రజల్ని ఏ విధంగా అయినా పక్కదారి పట్టిస్తారు. ఇవాళ ఐఐటి చెన్నై గతంలో ఏం చెప్పింది సార్? ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పింది? అమరావతి అనేది మునక ప్రాంతం, ఇది ఆర్థికంగా చాలా భారం అవుతుంది ఆంధ్ర రాష్ట్రానికి,
ఇది ఏ విధంగా కూడా సజెస్టబుల్ కాదు అని చెప్పాయి. ఇక్కడ ఖర్చు ఎక్కువ అని ముందే చెప్పాయి. అయినా కానీ పట్టుబడి తన రాజకీయ స్వార్థం కోసమే అక్కడ అమరావతిని పెట్టాడు. అక్కడేమన్నా చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నారంటే 5 సంవత్సరాలు ఉట్టిగా నీళ్లు మింగేసి తట్టడు మట్టి చెంబుడు నీళ్ళు ఇచ్చేసి జనాలకి 28,000 మంది రైతుల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. ఇవాళ రైతులకు చెల్లించింది ఫ్లాట్స్ లేవు సార్, ఒక్కసారి కౌలుకు చెల్లించింది కూడా ఒక్కసారి చూడండి. చెప్పండి. 15-16లో 148,000 కోట్లు, 148 కోట్లు, 16-17లో 145 కోట్లు, 18-19లో 159, 19-20లో 173 కోట్లు, 20-21లో 182 కోట్లు, 21-22లో 187 కోట్లు, 22-23లో 192 కోట్లు. సార్ ఇవి దాదాపుగా ఒక్కసారి కానీ మీరు లెక్కేసుకుంటే దాదాపు 1,200 కోట్లు కేవలం కౌలు చెల్లించడానికి పెట్టినటువంటి ఖర్చు. అవును. ఇవి కాకుండా 5,500 కోట్ల రూపాయలతో అక్కడ పనులు చేశారని చూపిస్తున్నటువంటి ఒక్క భవనం కనపడుతుందండి మీకు? లేదు. శాశ్వత భవనం ఏం కనపడలేదు నాకు. శాశ్వత భవనం ఒక్కటి కనపడుతుంది? లేదు, నాకైతే కనిపించలేదు. మరి ఏమైంది డబ్బంతా? ఎవరు కొట్టేశారు? రోడ్డు ఎవరు తినేశారు? అది ఇంతకు ముందు అన్నారు ప్రసాద్ గారు, ఆ రోడ్డు కూడా ఇంతవరకు కంప్లీట్ చేయలేదని. కాలేదు, ఏది కంప్లీట్ కాలేదు. వారే చెప్పినట్టుగా ఎవరికైనా డెవలప్మెంట్ కి ఇస్తే గుంతలు తవ్వుకోవడం, అక్కడ ఉన్న చెట్లు కొట్టుకోవడం, ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడం వారి పరిధిలోకి వస్తుంది. మీకేమి సంబంధం? మీరు 35 కోట్లు పెట్టేసి చెట్లు కొట్టించి 4 లైట్లు వీధి దీపాలు వెలిగించేసి తళతళా మెరిచిపోతున్నటువంటి అమరావతి అనేసి ఎల్లో బ్యాచ్ తోటి ఎల్లో గొట్టాలతోటి ఊదర కొట్టేశారు ఒక నెల రోజులు అమరావతిలో వచ్చిందని. వీళ్ళు ముంపు ప్రాంతాన్ని, ఈ అమరావతిని మేము ముంపు లేకుండా చేస్తానని వీరు మాటిచ్చి అప్పులు తెచ్చింది ఏంటో తెలుసా? 1,400 కోట్లతోటి 6 చోట్ల రిజర్వాయర్లు కడతామని, 4 చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆ వాటర్ని తోడిపోస్తామని. సార్, గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి భూముల్ని లాగేసుకొని, అసైన్డ్ భూముల్ని లాగేసుకొని, 28,000 మంది రైతుల యొక్క భూముల్ని లాగేసుకొని ఈ రోజు వరకు దాదాపు 12 సంవత్సరాలు, 14 నుంచి అంటే 10 సంవత్సరాలు దాటిపోయి 11 సంవత్సరాలు దాటి 12వ సంవత్సరంలోకి వస్తున్నాం. ఈ 12 సంవత్సరాల నుంచి అక్కడ చేసింది వ్యర్థమైనటువంటి ఖర్చు తప్ప అవసరమైన భవిష్యత్తుకి ఉపయోగపడేటటువంటి ఖర్చు ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు చేయలే. శాశ్వతం వస్తే తప్ప అక్కడ ఉపయోగపడదు కదా. మీరు రేపో మాపో కూలగొట్టేటటువంటి భవనాలకు పెట్టినటువంటి ఖర్చు 500 కోట్లు మట్టిపాలు చేసినట్టే కదా. ఈ డబ్బంతా ఎవరిదండి? ఇది ప్రజల దగ్గర ట్యాక్సుల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బు కదా. కాలు చెయ్యి కన్ను ముక్కు లేనటువంటి వాళ్ళకి, వికలాంగులకి అనేక కారణాలు చెప్పి ఆర్థికంగా మేము వెనకబడి ఉన్నాం కాబట్టి వీళ్ళని తొలగిస్తున్నామని కుంటి సాకులు చెప్తున్నటువంటి గుడ్డి ప్రభుత్వం, భర్త చనిపోయినటువంటి వితంతువులకి పెన్షన్లు ఎత్తేయటం, ముసలివారికి పెన్షన్లు ఎత్తేయటం, సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఎస్, సదరన్ సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి నాదుడు లేడు. ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు 1.5 సంవత్సరం నుంచి. పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టడానికి, పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టడానికి డబ్బేమో రాదు ఇతనికి. ఒక 11 నెలల్లోనే ఎఫ్ఆర్బిఎం పరిమితులు 45,000 కోట్లకు మించి మన రాష్ట్రం చేయడానికి లేదు. అలాంటిది 1,96,000 కోట్లు చేశాడు ఈ పెద్ద మనిషి తనకున్నటువంటి చాతుర్యంతో. అందులో కూడా ఏం పెట్టలేదు దివ్యాంగులకి ఒక్క రూపాయి. సార్, ఒక్క రూపాయి అదనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దానికంటే ఒక్క రూపాయి ఇవ్వకపోగా మళ్ళీ కట్ చేశారు. నేను మొన్నే కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చాను. దాదాపుగా ఎర్రగొండపాలెంలో మాత్రమే వితంతువుల్ని పెండింగ్ పెట్టినటువంటి వాళ్ళు పార్టీని బూచీగా చూపించి పెట్టినటువంటి వాళ్ళు ఎంతమందో తెలుసా సార్? వితంతువులు 200 మంది. వికలాంగుల్ని తొలగించింది ఎంతమందినో తెలుసా? 35,000 మంది వికలాంగుల్ని, 3,500 మంది వికలాంగుల్ని మా నియోజకవర్గంలో తొలగించేశారు. కేవలం మా నియోజకవర్గంలో 3,500 మంది వికలాంగులకు పెన్షన్ తొలగించేశారు. ఏం ప్రభుత్వం నడుపుతున్నారు? గుడ్డి ప్రభుత్వం, చెవిటి ప్రభుత్వం, మూగ ప్రభుత్వం, కళ్ళు లేనటువంటి ఈ ప్రభుత్వం రైతుల్ని ఒకవైపున, పేదల్ని ఒకవైపున, వికలాంగుల్ని ఒకవైపున, దళితుల్ని ఒకవైపున ఈ విధంగా మోసం చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నటువంటి వీళ్ళకి చెల్లు చీటి పాడేటటువంటి కాలం దగ్గర పడ్డది. కాబట్టి మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మీటింగ్కి వెళితే ఇటువైపు మొత్తం పరదాలు ఫ్లెక్సీలతోటి నింపేశారు బారుగా. అంటే రాళ్ళేస్తారు ప్రజలు అనుకున్నారో, లేకపోతే తిరగబడతారు అనుకున్నారో కానీ
పరదాలు కట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితిలోకి సంవత్సరంలోనే వచ్చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇది ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది. రైట్ ప్రసాద్ గారు,